नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। తగ్గించి 1 మినిట్ పెట్టాలి. ఈ పరదా గుంజాలా సరే గుంజాలా సార్ పరదా నేను ఒక నిమిషం ఇది ఒక్కటి ఒక దాంట్లో కుంకుమ బంది ఎంత ఒక దాంట్లో మిగిలిన ఒక దాంట్లో అన్నా మీ ఇష్టం మీరు ఉండగా మన సీసీ ఎస్ఐ గారా ఇద్దరు వచ్చారు ఎస్ఐలో. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఒక శ్యామ్ కుమార్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను మధుకుమారు, వీరిద్దరు కలిసి కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాపుల్లో అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మా కూకట్పల్లి డిఐ ఆంజనేయులు, తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు, అదే సిసిఎస్ ఎస్ఐ పోచయ్య, వీళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమారు, ఇంకొక అతని పేరు వచ్చేసి మధుకుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే దాదాపు 7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి. తర్వాత ఒక పావు కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించమని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 నెలలు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్న 2 నెలల్లో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుడిసెలలో ఉంటాడు, అతను గుడిసెలో చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 30 kg సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా దొరికినాయి. మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి 7 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక నెల 15 రోజుల కాలంలో కూకట్పల్లిలో జరిగినటువంటి 3 ఇండ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు, ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మేదక్ జిల్లా. ఆయన గతంలో ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండి ప్రస్తుతము ఇక్కడ ఉండడం లేదు. అయితే ఇతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. గతంలో చైతన్యపురి మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అతను అరెస్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో 3 నెలల కిందనే అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి చిన్నాటి స్నేహితుడైనటువంటి మధుకుమార్ని తీసుకొని మళ్ళీ ఈ 3 నెలల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపి రిమాండ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేసుకున్నామో అది కూడా కోర్టు డిపాజిట్ చేయడం జరుగుతుంది. కేసు రిజిస్టర్డ్ ఒక దాంట్లో ఎంత, ఒక దాంట్లో 3 తులాలు లోగో వచ్చిందో యాకనని ఇస్తారు. ఏమన్నంటే ఇప్పుడు ఇద్దరు దొరికింది కదా. ప్రైమ్ దగ్గర పెట్టి తర్వాత ఈ వేసవి కాలం వచ్చింది కాబట్టి ఈ వేసవి సెలవులు కూడా అందరికీ విద్యార్థుల పరీక్షలు అయిపోవడం, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, మిగతా అన్ని కాలేజీలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు వచ్చినాయి కాబట్టి చాలామంది సొంత ఊర్లలోకి వెళ్తారు. ఈ సెలవులలో ఇటు ఆంధ్రాకి కానీ తెలంగాణలోని మిగతా ఊర్లలో వెళ్తారు కాబట్టి ఇక్కడ కూకట్పల్లి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే
అందరూ కూడా వెళ్ళేటప్పుడు తమ యొక్క విలువైనటువంటి వస్తువులను కానీ నగలు ఆభరణాలు ఈ యొక్క క్యాష్ కానీ మరి వెంట తీసుకెళ్ళడం కానీ లేకుంటే లాకర్లలో బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలి. అంతేగాని తాళాలు వేసి ఇంట్లో విలువైన వస్తువులు పెడితే దానికి సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ కూడా భద్రపరుచుకున్న తర్వాతనే వారు వేసవి సెలవుల్లో కానీ ఎక్కడన్నా టూర్లో కానీ వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మా సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఏదైతే హాట్స్పాట్స్ ఉన్నాయో గత సమ్మర్ హాలిడేస్లో జరిగిన హాట్స్పాట్స్లో కూడా గుర్తించడం జరిగింది. అక్కడ మేము ఈ వెకేషన్స్ ఏదైతే జూను మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినంత వరకు కూడా ఈ యొక్క ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో అక్కడ మేము గస్తీ పెంచుతున్నాము, డే బీట్లు పెంచుతున్నాము, నైట్ బీట్లు పెంచుతున్నాము, పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాము. ఈ దొంగతనాలు అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 10 గంటల సమయంలో ఒక శ్యామ్ కుమార్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను మధుకుమారు, వీరిద్దరు కలిసి కొన్ని వస్తువులు బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులలో అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మా కుకట్పల్లి డిఐ ఆంజనేయులు, తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు, అదే సిసిఎస్ ఎస్ఐ పోచయ్య వీళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమారు, ఇంకొక అతని పేరు వచ్చేసి మధుకుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే దాదాపు 7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి. తర్వాత ఒక 1/4 కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 నెలలు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్న 2 నెలల్లో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుడిసెలలో ఉంటాడు. అతను గుడిసెలో చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 3/4 కేజీ సిల్వర్ ఆర్నమెంట్లు కూడా పెట్టినాయి. మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి 7 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక నెల 15 రోజుల కాలంలో కుకట్పల్లిలో జరిగినటువంటి 3 ఇండ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు ఈ యొక్క ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మెదక్ జిల్లా. ఆయన గతంలో ఇక్కడ కుకట్పల్లి ఏరియాలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండి ప్రస్తుతము ఇక్కడ ఉండడం లేదు. అయితే ఇతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. గతంలో చైతన్యపురి మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అతను అరెస్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో 3 నెలల కిందనే అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి చిన్నటి స్నేహితుడైనటువంటి మధుకుమార్ని తీసుకొని మళ్ళీ ఈ 3 ఇళ్లలో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపి రిమాండ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేసుకున్నామో అది కూడా కోర్టు డిపాజిట్ చేయడం జరుగుతుంది. గతంలో ఈ శ్యామ్ కుమార్ మీద ఒక కేసు ఉంది. అతను సరూర్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఈ 3 కేసుల్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. చూస్తాం వీళ్ళకు డిజైర్ ఉంటే వీళ్ళకి